గైనకోమాస్టియా సర్జరీలో సైడ్ చెస్ట్ ఫ్యాట్ అంటే సైడ్లో కూడా ఉన్న ఫ్యాట్ని సర్జరీతో అడ్రస్ చేయాలా లేదా ఈ ప్రాబ్లమ్ని అన్న దాని గురించి వాళ్ళ డిస్కస్ చేయబోతున్నాను. ఐఎమ్ డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. గైనకోమాస్టియా పేషెంట్స్లో సైడ్ ఆఫ్ ది చెస్ట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది చాలా మందిలో. ఓకే, ఈ సైడ్ ఫ్యాట్ అండ్ పర్టికులర్లీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పేషెంట్స్ వచ్చినప్పుడు ఈ సైడ్స్లో కూడా వాళ్ళకి చాలా ఫ్యాట్, చాలా మందిలో చాలా ఫ్యాట్ ఉంటుంది. ఇక్కడ గ్లాండ్ ఉంటుంది. సో ఈ సర్జరీలో మనం గ్లాండ్ ఫ్యాట్ జనరల్గా ఈ ఫ్రంట్ సర్ఫేస్లో చేస్తూ ఉంటారు. బట్ మేము ఏంటంటే వాట్ ఐ ఫౌండ్ ఈజ్ ఈ సైడ్ ఆఫ్ ది చెస్ట్లో ఉన్న ఫ్యాట్ని కూడా అడ్రస్ చేసినప్పుడే యూ కెన్ గివ్ ద మాస్కులైన్ లుక్. అంటే ఒక ఛాతీది లాగా లుక్ రావడానికి మేల్ చెస్ట్ లాగా స్కల్ప్ చేయాలి అంటే ఈ ఉన్న ఫ్యాట్ని కూడా అడ్రస్ చేసినప్పుడే బెటర్ రిజల్ట్స్ కనిపించాయి. సో జనరల్గా ఇన్ ఆల్ మై పేషెంట్స్ ఐ ట్రై టు రిమూవ్ దిస్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ ఫ్యాట్. ఈ సైడ్లో ఉన్న ఫ్యాట్ని కూడా రిమూవ్ చేస్తూ ఉంటాను. సో ఇట్ గివ్స్ ఎ వెరీ ప్లీజింగ్ లుక్ అండ్ ఆల్ మై పేషెంట్స్ ఆర్ వెరీ మచ్ గ్రాటిఫైడ్. అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ బెటర్ దెన్ ప్రీవియస్ జస్ట్ రిమూవింగ్ జస్ట్ గ్లాండ్ అండ్ ఫ్లాట్ ఇన్ ద ఫ్రంట్ ఏరియా. ఫ్రంట్లో ఒక్క మాత్రమే గ్లాండ్ ఫ్యాట్ రిమూవ్ చేసే కన్నా ఈ సైడ్లో ఉన్న ఫ్యాట్ కూడా అడ్రస్ చేసినప్పుడు ఇట్ గివ్స్ ఎ మోర్ మాస్కులైన్ స్కల్ప్టెడ్ లుక్. థ్యాంక్ యూ.